హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి. ఇవాళ వ్లాగ్లో మండే, ట్యూస్డే ఈ 2 రోజులు తీసుకున్న వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తున్నానండి. మండేని అటెండ్ అయిన ఫంక్షను, ట్యూస్డే రోజు గ్రహణం రోజు చేసుకున్న పనులు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నానండి. ఇదైతే మండే మార్నింగ్ అండి. పొద్దున్నైతే కాఫీ కలుపుకుంటూ ఉన్నానండి. ఇక్కడైతే ఈరోజు టాపిక్లో అయితే ఒక కొత్త మెసేజ్ని అయితే తీసుకొచ్చానండి. ఏం లేదండి, అందరికీ తెలిసిందే, సేవింగ్స్ గురించి అండి. సేవింగ్స్ గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుందండి. కానీ మన సంపాదన అనేది ఖర్చుకు మాత్రమే అవసరం కాదు, మనం పొదుపు చేసుకోవడానికి కూడా అది అత్యవసరం అనేసి అనుకోవాలండి. ఈ రోజుల్లో అయితే ఖర్చు పెట్టాల్సినట్టుగా ఉండేటప్పుడు ఇది అవసరమా, ఇది అనవసరమా అని ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. కానీ రేపు అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు ఉండదు. కాబట్టి ఖర్చుకు ముందు పొదుపు చేయాలి అనేది మాత్రం మనకి ఎప్పుడు మర్చిపోకుండా ఒక అలవాటుగా మన లైఫ్లో ఫిక్స్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఈవినింగ్ అండి, ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకుంటూ ఉన్నానండి. నాకైతే అసలు ఆ బాల్కనీలో టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టం అండి. ఏదో ఒక పని చేసుకుంటూ అలా బయట క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ అటు పని పూర్తయినట్టు ఉంటుంది, మనకు కొంచెం రిలాక్సింగ్ ఫీలింగ్ కూడా ఉంటుందండి. ఇక్కడైతే మా వారైతే తొందరగా ఆ రోజైతే ఇంటికి వచ్చేసారండి. ఆయనతో మాట్లాడుతూ ఇలా పని చేసుకుంటూ ఉన్నానండి. ఆ రోజైతే ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాలనేసి ఆయన కాస్త తొందరగానే ఇంటికైతే వచ్చేసారండి. ఇంకా ఈ పనులన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంకా రెడీ అయ్యి మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్ళాలండి. దానికి ఇక్కడ తొందరగా పని అయితే ఫినిష్ చేసుకుంటూ ఉన్నానండి. అసలు మన ఆడవాళ్ళు పోపు డబ్బాల్లో, పప్పు డబ్బాల్లో దాచుకునే డబ్బు, పిల్లలైతే ఉండిలో దాచుకునే డబ్బు, మగవాళ్ళు బ్యాంకులో దాచుకునే డబ్బు, ఇలా రకరకాలుగా వాళ్ళ వీళ్ళకి తగ్గట్టు దాచుకునే డబ్బు అనేది మనకి అవసరం అని వచ్చినప్పుడు ఆ అవసరాన్ని పూర్తిగా తీర్చకపోయినా వేనీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టు కాస్తైనా ఉపయోగపరంగా ఉంటుందండి. ఇలా పొదుపు చేసిన డబ్బు మన కష్టకాలంలో అయితే ఒక నిజమైన స్నేహితుడిలా సహాయం చేస్తుంది. సంపాదించేది ఒక కళ అయితే దాంట్లో సేవింగ్స్ అనేది మరొక ఎత్తైన కళగా భావించాలి. అప్పుడే ఫ్యూచర్కి కూడా అది సురక్షితంగా ఉంటుంది. ఇప్పటిదాకైతే సేవింగ్స్ ఎంత అవసరమో అనేది చూసామండి. ఇప్పుడు సేవింగ్స్ని ఎలా చేయాలి, దానికి సంబంధించిన టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇక్కడైతే మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయానండి. ఇంకా మా వారైతే రెడీ అవుతూ ఉన్నారండి. ఇంకా ఆయన కూడా రెడీ అయిపోయి వచ్చేసారండి. ఇంకా వెళ్ళాలండి ఫంక్షన్కి అయితే. ఇక్కడైతే ఇద్దరం బయలుదేరి ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఏదో ఒకటి మర్చిపోతూ దానికని హడావిడి చేస్తూ ఇంకా ఇద్దరం అయితే బయలుదేరి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయామండి. ఫంక్షన్లో అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చాలా అందంగా ఉన్నారండి. ఇద్దరైతే వాళ్ళిద్దరిని తీసుకురావటం అయితే చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారండి. ఇలా డ్యాన్సు, బబుల్స్ ఇవన్నీ వేసి మ్యూజిక్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉన్నింది. ఈవెంట్ అయితే చాలా ఎంజాయబుల్గా ఉన్నిందండి. ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేస్తూ మన సేవింగ్స్ కోసం టిప్స్ అన్నాను కదండి, ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతామండి. సేవింగ్స్ అనేది మ్యాండేటరీగా మారిపోవాలండి. మనం సంపాదించిన దాంట్లో ముందు సేవింగ్స్లో కాస్తైనా ఎత్తి పెట్టేసి మిగతాది ఖర్చులోకి ఉపయోగపరచుకోవాలి. దీన్ని మనం ఎప్పుడు ఫాలో అయ్యి అలవాటుగా తీసుకోవాలి.
మన ఖర్చులన్నిటిని కూడా రాసుకొని ఏ ఖర్చు అవసరం, ఏ ఖర్చు అనవసరం అని సెలెక్ట్ చేసి మరి ఖర్చు పెట్టడం మొదలుపెట్టుకోవాలి. ఇలా చేస్తే మన సేవింగ్స్ పెంచుకోవడానికి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇదైతే ట్యూస్డే రోజండి. ఆ రోజైతే వంట కోసం వడ పులుసు అయితే రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఆ రోజైతే వడ పులుసు, ఇంకా పొటాటో ఫ్రై, రసం ఇదైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి గ్రహణం కూడా అన్నారు కదండి. ఇవన్నీ కూడా 12:30, 1 అంతా భోంచేసుకొని ఇంకా ఈవినింగ్ ఇది 7 పైన ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఇంకా దేవుడి గదంతా కూడా శుభ్రపరచుకుంటూ ఉన్నానండి ఇక్కడ. ఓకే, ఇంకా పొదుపు చేసిన డబ్బుని సమయస్ఫూర్తిగా ఉపయోగపరచడం ఎలా? మన కష్టకాలంలో ఉపయోగపడే మన సేవింగ్స్ని జాగ్రత్తగా ఉపయోగపరచుకోవాలి, అర్థం ఉండేలా అమర్చుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువు, వాళ్ళ పెళ్ళిళ్ళకి అయ్యే ఖర్చులు, ఇంకా వాళ్ళకి అమర్చబడే అందమైన జీవితానికి మన సేవింగ్స్ అనేది పెద్ద ఎత్తుగా ఉపయోగపడాలి. ఇకపోతే పెద్దల కోసం ఆరోగ్యపరంగా అయ్యే ఖర్చులు, వాళ్ళ ఆశయాల్ని తీర్చే ఖర్చులు, వీటన్నిటినీ కూడా మన సేవింగ్స్ ఆదుకుంటుంది. అసలు పిల్లలకి పెద్దలకి మాత్రమేనా మన సేవింగ్స్? మనకెలా ఉపయోగపరచుకోవాలి అనే మాటకొస్తే, మనకి ఫ్యూచర్లో బిజినెస్ పరంగా పెట్టుబడికి అయ్యే ఖర్చులు, మనకని సొంతంగా ఒక ఇల్లు, ఒక వెహికల్ అవన్నీ కొన్నప్పుడు ఇలాంటి వాటికి మన సేవింగ్స్ ఉపయోగపడుతుంటే ఆ హ్యాపీనెస్ అనేది అసలు మాటల్లో చెప్పలేమండి. ఇక్కడ దేవుడు పటాలన్నిటి కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా పూజా పాత్రలు అయితే డిన్నర్ టైం అయిపోయింది కాబట్టి నా వల్ల అన్నీ కూడా క్లీన్ చేయని వీలు పడలేదు. ఒకే ఒక గజలక్ష్మి దీపం మాత్రం క్లీన్ చేసుకొని ఇంకా దీపం వెలిగించుకొని ధూపం చూపించుకున్నానండి. ఇలా సేవింగ్స్ని మన అవసరమైనప్పుడే ఉపయోగపరచడం మాత్రం కాకుండా, అసలు ఇంకొకరు చెయ్యి ఎదురు చూడకుండా మన సేవింగ్స్లో మనం ఖర్చు పెట్టుకోవటం అనేది ఎంత ప్రౌడ్ ఫీలింగ్ అండ్ హ్యాపీనెస్ని ఇస్తుందంటే మీరు దాన్ని ఎలా ఫీల్ అవుతారో ఆలోచించుకోండి. ఇంకా పూజా పాత్రలన్నీ కూడా ఒక పక్కగా పెట్టుకునేసి ఇంకా కావాల్సిన దీపం మాత్రం క్లీన్ చేసుకొని పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి. ఇంకా డిన్నర్ టైంకి అయితే దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. అసలు మన సేవింగ్స్ చేసే పద్ధతిని చూసి మన పిల్లలు, ఇక ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఫాలో అయితే ఆ హ్యాపీనెస్ అయితే అసలు ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇలా అత్యవసర కాలంలోనే కాకుండా మన హ్యాపీనెస్ని కూడా తీర్చగల మన సేవింగ్స్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మ్యాండేటరీగా ఫాలో అవుతామండి. ఈరోజు టాపిక్ అయితే ఇంతేనండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తానండి. అంతవరకు ఉంటానండి.